నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా కులం మతం భేదం అనేది లేదు. భూమి పైన మనం పుట్టింది కులంతో పుట్ల, అర్థమైందా? మనం పేరు పెట్టుకొని పుట్ల, మనం పుట్టాకే బ్రహ్మయ్య, మహేశ్వర, సీతయ్య, ఎల్లయ్య, పుల్లయ్య ఇలా పెట్టుకున్నాం. అంతేగాని మీరు కులం మతం అనేది ఏమి ఉండదు. ఇక్కడ ఈ నలుగురు, ఈ ప్రాణం, ఈ శరీరం ఉన్నంత వరకే కులమతం ఐశ్వర్యాలు ఎంతో ఇదిగా గంభీరంగా ఇది అవుతూ ఉంటారు. ఏముండదు. మనము మరు జన్మ ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. ఇది ఎన్నో జన్మో ఎవరికీ తెలియదు. అలాగే మనము ఇప్పుడు కొన్ని పుణ్యాలు చేసుకున్నాం అనుకోండి, మన ఆత్మ ఇప్పుడు తెలియదు. కింద పడ్డాక అబ్బా దెబ్బ చూసుకుంటాం. మనం చనిపోయాక ఈ మట్టి ఎక్కడే ఉంటుంది, ఈ ఆత్మ ఎటుపోద్దో ఎవరికి తెలియదు. చెప్తారు, కళాలు ఏపుతారు, కోతలు పెడతారు. అని మీరు చూసారా? ఏం లేదు. భగవంతుడు నువ్వు చేసుకున్న ప్రతిఫలానికి నువ్వు పుణ్యాలు చేస్తున్నావు అనుకో, ఇక్కడ నీ ప్రాణం పోవటం, ఇంకో తల్లి గర్భంలో చించుకొని పడతావు అంతే. అంతేగాని లేదనుకో, ఇక్కడే తీసుకొని చేస్తూ ఉంటారు. చూసావు జనం? వాస్తవండి, నేను చెప్పేది రియల్. కాళ్ళు పడిపోవటం, నోరు పడిపోవటం, చేతులు పడిపోవటం, తీసుకొని సావటం అంటారు. ఏంటి తెలుసా? అదే ఇక్కడ వేసేది భగవంతు శిక్ష. ఆ పైన కళాయిలు ఉండవు, మా బంధం ఉండవు, ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా ఒక చెప్పుడు వ్యవహారం అంతా ఏమి ఉండదు. నువ్వు చూసావా? నేను చూడలేదు కదా. ఇదంతా ఒక నటన అన్నమాట. మనం ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తాం, పోలీసు పరిగెత్తుకెళ్తాం, నీటి తంటే వెళ్తాడు, ఎవరు వెళ్ళడం. అర్థమైందా? అక్కడికి ఏమి ఉండవు. ఒక గురికాలు వెళ్ళామనుకోండి, భోజనాలు పెడతారు, ఈ శివం కోరుకుంటారు, ఆడ వడ్డించేవాళ్ళు ఉండరు. అర్థమైందా? ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మీ మనస్ఫూర్తిగా ఏసైని తలుచుకోవచ్చు, బాజీబాబు తలుచుకోవచ్చు, నాగుని తలుచుకోవచ్చు, పోలేరం తలుచుకోవచ్చు, పెరడాలం తలుచుకోవచ్చు, అంకారం తలుచుకోవచ్చు, రావి చెట్టుని తలుచుకోవచ్చు, ఎవరైనా తలుచుకోవచ్చు అండి. నేను చెప్తున్నా కదా, కులము అనేది లేదు. కుల మత భేదాలు. మీ ఇంట్లో ఫంక్షన్ ఉందా? నాకు ఫోన్ చేయండి, వచ్చి తినేళ్తాను. దాంట్లో మొహమాట లేదు. మీరు ముస్లిమ్స్ అవ్వచ్చు, సాకల వాళ్ళు అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, గౌళ వాళ్ళు అవ్వచ్చు, యానాదులు అవ్వచ్చు, ఇరుకులు అవ్వచ్చు, ఎక్కడికని వస్తాను. నాకు ఎవరు చెబుతారా? ఎవరు చెప్పరు. ఇలాంటి చెప్పేవాడు ఏముందిలే, ఈ చెబుతీ అంటే ఈ చెబుతీ చేయటం. ఇప్పుడు తెలీదు. కాళ్ళు నొప్పి, అబ్బాబా ఏంటి పరిస్థితి, ఏనాడు చేసుకున్న పాపం రా అంటూ ఉంటాడు. వెళ్ళేవాడు అప్పుడు అంటాడు, ఏనా అనుభవిస్తున్నావు, అనుభవించు, నువ్వు అడుగు చేసావు దుర్మార్గం అంటాడు. ఆడు అప్పుడు ఏం చెప్పాడు తెలుసు? నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రారా అన్నాడు. ఇప్పుడేంది నువ్వు మంట పడ్డాక ఏముందిలే అయిపోయింది అంటారు. అలాగే ఎవరైనా సరే షేపులో డబ్బులు ఉన్నంత వరకు, ఒంటిలో సత్తా ఉన్నంత వరకు నా అంతలో దూకుతారు, ఏముండదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని స్మరించండి. చర్చికి వెళ్ళండి, ఖురాన్ నమాజ్ చేసుకొని చక్కగా మీ వంతు మీరు చేసుకోండి అండి బాబు. ఏ గుడి అయినా సరే పర్వాలేదు. జై తల్లి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇదిగోండి, వాస్తు చూడబడును, ఇంటి దోషాలను, మీపై గ్రహ దోషాలను తొలగించబడును. దానయ్య, మంగళగిరి. సెల్ నెంబర్ చూసారుగా, 9052319589, 9515379689. చూసారా? ఇది కూడా మీరు ఎప్పుడన్నా మీ కుటుంబంలో గ్రహపీడలు ఎదురైంది అనుకోండి, నాకు ఫోన్ చేయండి. ఏం స్వామని నేను చక్కగా చెప్తూ ఉంటాను. అర్థమైందా? మీరు ప్రతి ఒక్కరు కూడా ఏమిటి చెప్పాలని వెనక్కి పెట్టుకోమాకండి, ముందు ఆలోచన చేసుకొని దిగండి. అర్థమైందా? జై నాగు. ఓం ఓం తల్లి మదాకి జై, నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం భగవతి నమః. ఓం తల్లి లక్ష్మమ్మ వారికి నాదండి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై, నాదండి నాగుకి భగవతి నమః. మహాయ
నమహాయ ఓం భాగవతే నమహాయ కామాక్షి भगवती नमः ओम कल्ली माता की जय ओम कामाख्या देवी नमः ओम नागल्ली नागू की जय ओम लक्ष्मण महारी की जय कल्ली जय माता।